అన్న అంత ఓకే కానీ కోడిగుడ్డు మిగిలిందే. అరే ఈయనకేంద్ర భయపడేది? వచ్చిన మావాడు గాడిది కొడుకు. ఏమన్నా ఇంకిట్లోనే అన్నావా? బయట మనకి ఎన్ని పనులు ఉన్నాయిరా. ఓ గట్ట అవుతాయింద్రా. ఈ తాప నాతో కాదు బాబాయ్. అరే ప్రతి సంవత్సరం ఓలి పండుగకి జేబులోకి వెళ్ళి పైసలు కొడుతున్నాయి కానీ నా జేబు అయితే నిండలేదు. కాదురా ఇయ్యాల రేపు పుట్టిన పోరాడు కూడా కాస్ట్లీగా సెలబ్రేషన్ చేసుకుంటారు. అట్లాగా నువ్వు అడిగితే ఒక పద్ధతి ఉంటుంది. ముడ్డి కింద 40 సంవత్సరాలు వచ్చినాయి, ముగ్గురు బిడ్డల తండ్రి, రేపు మాపో షోర్ కూడా వస్తుంది. అవసరం ఆయనకి లాగలేట. ఎవరిని అన్న షుగర్ వచ్చి 2 రోజులు అవుతుంది ఆల్రెడీ. షుగర్ వచ్చిందా? అవురా షుగర్ వచ్చిందా అందరు చెప్పుడు అవసరం మారి. ఇప్పుడు షుగర్ రాని సునామీ రాని ఎంజాయ్ చేద్దామంటే చేద్దాం అంతే. పుట్టువాడే రోత పుట్టువాడే బాబాయ్. నువ్వు బతికినట్టు అందరూ బతుకుతారా? ఓన్లే బిడ్డ అందరు నడు. గట్లా కాదే అన్న పాపం ఎందుకంటే చెప్పు. ఆ ముఖం చూడు ఒకసారి, పండు పట్టుతున్న ముఖం లెక్క అయింది. బాబాయ్ నువ్వేం టెన్షన్ పడకు, దాంట్లో రంగులు కలుపుకొని మనం ఆడదాం. మనం రాసేయడం మంచిగా లేనప్పుడు ఏం చెప్తాం చెప్పు. చెంపవాళ్ళు అసలు నా గురించి ఏమనుకుంటున్నారా నువ్వు? నేను ఫిజికల్గా వీక్ ఉండొచ్చు కానీ మెంటల్గా ఫుల్ స్ట్రాంగ్ తెలుసా? అవురా నీ ప్రాబ్లం ఏందిరా? అసలు పైసలే కదా. 2 నిమిషాలు టైం ఇవ్వు, ఆలోచిస్తా. చూరా 2 నిమిషాలు. అరే ఐడియా వచ్చిందిరా. టైం కాలే ఆగు ఇంకా. ఇప్పుడు అరే ఏం లేదురా, మనం ఈ ఓలికి ఈవెంట్ కండక్ట్ చేద్దాం. పైసలు వస్తాయి, పైసలతో పాటు ఎంజాయ్ కూడా చేయొచ్చు. బాబాయ్ అక్కెటు పోతుంది? ఏమోరా, పప్పమాడు చనిపోయిన తర్వాత ఇల్లంతా ఆగమైందిరా. ఏమైంది అక్క? ఎందుకు పోతున్నావు? ఈ కిరాయిలు కట్టుకుంటూ బతుకుడు మాతోని కాస్తాం. మమ్మల్ని సాదటోడే పోయినాక మేము ఎట్లా బతుకుడు? వాళ్ళని ఎట్లా సాదాలి, అప్పులు ఎట్లా తెచ్చాలి, రాతకి ఇట్లా రాసిండా దేవుడు. అక్క ఈ సూట్ కేసు ఎవరిది? ఆయనది. ఆయనకు ఇంపార్టెంట్ పేపర్లన్నీ అందులో పెట్టుకునేటోడు. బాగా ఇన్సూరెన్స్ తీసుకున్నాడని నీకేమైనా తెలుసా అక్క? అందులో ఏముంది? కుటుంబం గురించి ఆలోచించి ఆయన చనిపోకముందే ఇన్సూరెన్స్ తీసుకున్నామ్మా. అవును, ఆయన అప్పుడప్పుడు అంటుండే ఆన్లైన్లో ఏమో తీసుకున్నా అని. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అన్న నమస్తేనే అన్న. ఏం లేదన్న, చిన్న ఇంట్లో మీ అవసరం పడ్డది. కొంచెం మీకు ఇన్సూరెన్స్ గురించి తెలుసు కదా. కొంచెం రారా ప్లీజ్, మీ దండం పెడతాను అన్న. రానా
మీరు భర్తను కోల్పోవడం చాలా బాధాకరమమ్మా. వీటి గురించి అంతకుముందు మీకు ఏమైనా చెప్పిండా ఎప్పుడైనా? ఎప్పుడు చెప్పలేదు, చెప్పే అవసరం కూడా రాలేదు. ఆయన నన్ను నా కూతుర్ని మంచిగా చూసుకున్నాడు. ఆయన మేము ఏది కూడా అడగలేదు. ఆయన మాకేం చేయాలో అది చేసిపోయాడు. ఇది ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అమ్మా. దీనికి కవరేజ్ ఎలిజిబిలిటీ ఉంది. ఎంత? 2 కోట్లు. 2 కోట్ల? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంత కవరేజ్ ఇస్తుంది? నాకు తెలిసి ఆయన సంపాదన కూడా అంతంత మాత్రమే కదా. అరే నేను కూడా మంత్లీ 2000 ప్రీమియం కడుతున్నా, దాంతో 15 లక్షల కవరేజే ఇస్తుంది. అది ఎట్లా సాధ్యం? ఇది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. దీని గొప్పతనమే అది. ఎవరైనా కూడా చాలా తక్కువ ప్రీమియం తోటి కోట్ల రూపాయల కవరేజ్ పొందొచ్చు. లైక్ 600 నుంచి 700 రూపాయలు కట్టుకుంటే సరిపోతుంది. దాని గురించి ఎట్లా తెలుసుకోవాలా? మీరు ఏం టెన్షన్ పడద్దు. అతను తీసుకుంది నమ్మకమైన పార్ట్నర్ పాలసీ బజార్ ద్వారా. దీనిలో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి కాల్ చేయండి. క్లైమ్ అసిస్టెంట్ ఉంటాడు, ఎప్పుడు అవైలబుల్ ఉంటాడు. దీని గురించి ఎట్లా తెలుసుకోవాలా? కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ ఇన్సూరెన్స్ అనేది ఎంత తొందరగా చేసుకుంటే అంత బెటర్. ఏజ్ తక్కువ ఉందనుకో తక్కువ ప్రీమియంలో వెళ్ళిపోతుంది. ఏజ్ ఎక్కువ ఉందనుకో ప్రీమియం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఆరోగ్యం మరియు వయస్సు మీద ఎంత డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఏందా? వాళ్ళకి కాల్ చేస్తే అయిపోతుంది తమ్మి. సరే మా జాగ్రత్త. ఓకే అక్క, దీనికి ఒకసారి కాల్ చేయండి. హలో సార్, నా పేరు మమత, మా ఆయన పేరు లక్ష్మణ్. సరే సార్. ఏమన్నారు అక్క? వాళ్ళు తొందరలోనే వచ్చి డాక్యుమెంట్ చెక్ చేస్తారట. నువ్వేం టెన్షన్ తీసుకోకక్క, వాళ్ళు 100% మీకు సపోర్ట్ ఉంటారు. ఇది ఒకసారి పైలం రాసిపెట్టు. ఇచ్చి పడేసుడే కాదు. అమ్మతుడే ఏందన్నది? అమ్మా నమస్తే. నమస్తే. అమ్మా ఏం లేదమ్మా, ఓన్లీ దావత్ నిర్వహిస్తున్నాం. అంతే ఏముంటుంది బిడ్డ? ఓసమ్మ తప్పులు, ఎల్లమ్మ తప్పులు అన్నీ ఉంటాయి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చమ్మా. ఒక 1000 రూపాయలు కట్టినా లేవు బిడ్డ, లేవు నా దగ్గర. 500 లేవు. 100 రూపాయలు ఇస్తుంది. లేవు. అమ్మ ఒక 50. 50 కూడా లేవు నా దగ్గర. మరి దండం పెట్టి ఒక 10 లేవు రూపాయలు. లేవు. రూపాయి అమ్మా. అమ్మా ఒక రూపాయి రే. ఓరేనా చెప్పురా. అయ్యో పని మెల్ల జరుగుతుందిరా. ఏమైందిరా? మళ్ళీ ఉన్న జైలు పడ్డారా? ఏమన్నా ఫంక్షనా? మరి ఏమైందిరా? అందరు కట్టాడుకుని వచ్చిర్రు. ఈసారి నువ్వు సర్పంచ్ నిలబడుతున్నావానే? 100% రా. మనం కాదు, నువ్వు నిలబడతారా? నిలబడమే నిలుచున్నాను ఏమన్నా. అని ఏ మాట కామాట చెప్పాలన్నా, ఊళ్ళో మీకు తెలియకుండా గూడు పుట అని నడుస్తుంది తెలుసా? ఇంకన్నా వెనక గూడు పూట నడిపేటోళ్ళు వెనకనే వాడు ఉంటారే, మనం ఎప్పుడు ముందుకు పోయే ఉంటాం. అదేనా హోలీ పండుగ వస్తుంది కానీ నువ్వు ఎలక్షన్లో ఉంటా అంటే మినిమం ఉంటుంది కొంచెం. అది చూసుకుంటే ఉన్నాను. అదేందిరా, మొన్న జెండా వందడానికే క్రికెట్ పోటీలు పెట్టిద్ది. ఫస్ట్ వచ్చిన వాళ్ళకు 20,000 ఎత్తి షూలు కొనిత్తి, సెకండ్ వచ్చిన వాళ్ళకు 10,000 ఎత్తి షూలు కొనిత్తి. కనీసం ఒక్కడన్నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టిరారా? మీరు పెడతలేరని చెప్పి నా ఇజ్జత్ పోద్దని చెప్పి నా ఇన్స్టాగ్రామ్ మీకు పరేసిన. అన్న అప్పుడు అట్లా అయింది కాబట్టి ఇప్పుడు ఇట్లా ప్లాన్ చేసినామే. ఏం ప్లాన్ చేసారా? ఇంతవరకు మన ఊళ్ళు ఎవడు ఓలు ఈవెంట్ చేయలే. పైసలు ఇచ్చినాం అనుకో పెద్ద పెద్ద ఫ్లెక్స్లు కొట్టిస్తాం, ఒక 100 మందిని పిలిపిస్తాం, మొత్తం ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ సర్పంచ్ ఎవరురా అంటే చంద్ అంటారు. అయితే కానీ మొన్న లెక్క ఏరుగా మనం చచ్చిపోతాం. మొన్నలకి అర్థమైందా? అయినా ఇప్పుడు గవర్న ఎందుకురా? ఎలక్షన్లకి ఇంకా టైం ఉంది కారా? టైం మీద తాగిపిత్తనో తినిపిస్తున్నట్టే కాదన్నా, ఇప్పటి నుంచి కొన్ని ఊపులో పెట్టాలా. ఈ ఊరికి స్టార్ట్ చేద్దామన్నా. అన్నా ఎక్కువ ఆలోచించకే, కొట్టు 50,000. అరే లిక్విడ్ లేవురా? అన్న పైసలు లేకపోతే ఫోన్లోకి వెళ్ళి కొట్టే నువ్వు. అన్న నవ్వనా? అన్న మంచిగా నవ్వనా? నవ్వుతుండ్రా అన్న. వచ్చినారా? తమ్ముడు పెట్రా బొట్టు.
మీద మలుపు జెండా గెలుపు నేల మీద మలుపు జెండా గెలుపు పూల మీద మలుపు జెండా గెలుపు రూపాయి ఇచ్చేది పోరి అరే ఒకటే మాట పోతారా బతిలాడరా కొద్దిగా అంత అన్న అన్నా నువ్వు మావోని అన్నా నిన్ను బతిలాడతావా ఖర్చు చేసి అరే ఈరా ఏం కాదు ఈరా ఇంకెంతసేపా తాయన తీజీ అనుకుంటున్నావారా తాళ్ళెక్కుడు టైం పడుతుంది అయినా నేను చేసే పని ఏమనుకుంటున్నావురా వీళ్ళందరూ గిరాకీ ఇప్పించి మనం పని ఫ్రీ చేస్తున్నారా అన్న మారే మళ్ళీ అనుకుంటున్నావా 50,000 ఇచ్చండి అంతా కొంచెం మనకు మిగిలాలి కదా ఏమో అనుకున్నా కానీ నువ్వు మస్తు తెలివిగాలో నీరా అన్న ఇప్పుడు ఎంతమంది దమ్ము పడుతుర్రే 6 పడుతురు నేను చెప్పిన అక్కడికి వచ్చినాం అనుకో 6,000 మంది ఉంటారు అబ్బా మీకు అంతమంది వస్తారా సించర్ కట్ట నుంచి పెచ్చర్ కట్ట దాకా మొత్తం లైన్ పట్టు కూర్చుంటారు అంపే నీకే దమ్ము రావాలి లేకపోతే తాగేటోళ్ళకి వాళ్ళకే దమ్ము రావాలి అర్థమైందా ఏం లేదు తాటిపల్లి లంబడపల్లి తక్కలపల్లి కొలింకుంట సంకపల్లి అందరి గౌన్లలో మటకరా అక్కడ చూసుకుందాం అన్న రేపు వీలేదు కానీ రేపు జాజర ఆడుకోని వాళ్ళ మాకే పెద్ద పని ఉంటుంది అన్న ఇప్పుడు ఓలి పండుగ రోజు ఇంటింటి జాజీలు ఆడుకుంటే జోషులు ఉంటారు మీకు కాళ్ళు నొత్తాయి చేతులు నొత్తాయి అవి నొత్తాయి ఇవి నొత్తాయినోయ్యా మనం వేయకుంటే ఏం పని అవుతుంది అట్లా వేయకుండా పని అవుతుంది మీరు అందరి దగ్గర కోరు కాదన్న అందరినీ మీ దగ్గర తెప్పిస్తా కానీ చెప్పిన కాడ ఉండాలి మరి ఎంతమంది వస్తారే 100 1000 లచ్చలే నువ్వు టెన్షన్ తీసుకోకు ఇగో అన్న ఈ అవతారాలు ఏందే పొట్ట తిప్పల కోసం రా ఇప్పుడు నిజం చెప్పు అరే ఆర్గనైజర్లు అంటే ఈ మాత్రం ఉండాలి ఏమైనా తాత 100,000 1000 లక్షలు అంటే ఒక్క పురుగు అనలేరు ఒక్క మనిషి ఇదేనా ఏ మర్యాద అత్తరు ఏం ఇంకింతసేపా అయ్యో అన్నా ఏందే ఉత్తా పోతున్నావు మా కట్నం పెట్టావు మా దప్పుల కట్నం పెట్టు మంచిగా ఉండు 100 ఏళ్ళు బతుకు ఓకే అన్న అందరికి శనార్థి ఎట్లున్నారే కొత్త బట్టలు ఎందుకు వేసుకొచ్చిర్రే ఫోన్ ఎందుకు తెచ్చిర్రే అరే మన పైసలు తీసుకుని వాడు అంత రూబాబు చేస్తుండేంద్రా ఇక్కడికి వచ్చి మనకి డ్యాన్స్ చేస్తాను ఎట్లా వీడికి వచ్చి డ్యాన్స్ చేయకపోతే బాక్సులు మొత్తం మళ్ళీ కొడతా అర్థమవుతుందా ప్రోగ్రామ్ నేను చేయరా నువ్వు బాబాయ్ కింద నువ్వు ఫీల్ అవుతావు నువ్వు కింద నడు ఎవ్వడాడు నువ్వు డ్యాన్స్ చేసుకుంటూ మాట్లాడు ఎవ్వడాడు నీ క్లాస్మేట్ అంట నువ్వు ఆర్గనైజర్ రా చిల్లర కరం కాదు
రోసాపు సొంటి దోతులు దోస్తుల మీద రంగులేవ రమేష్ దోస్తుల మీద రంగులేవ రాజేష్ అల్లి పువ్వా సొంటి అంగిలో అంగిల మీద రంగులేవ రాజేష్ అంగిల మీద రంగులేవ రాజేష్ అలుగాకురా నువ్వు రాజేషు ఒక్కసారి నవ్వురా రాజేషు ఒక్కసారి నవ్వురా రాజేషు అరే నవ్వురా లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు మన ఈవెంట్ ని ఇంత కలర్ఫుల్ గా మన యంగ్స్టర్ యూత్ ని ముందుకు నడిపిస్తున్న మన ప్రియతమ నేత మన కాబోయే సర్పంచ్ కన్నకి చందనకి జై అన్న చిన్న మనమన్న మా యంగ్స్టర్ యూత్ ప్లాన్ ఒక్కసారి మీ నుంచి చిన్న అప్రిషియేట్ అన్న మౌనిక అన్న మన పేరు తమ్ముడు మన పేరు చిన్న తమ్ముడు అన్న ఈ సభముఖంగా ఇంకోటి ఏంటంటే మన ప్రియతమ నేతకి యంగ్స్టర్ యూత్ సభ్యులు అన్న ఏంది తాగెత్తున్నావు తాగెత్తేంది తందన ఆడితే నీకేంది డబ్బులు కట్టినావా లేవా కొట్టు నువ్వు కొట్టు ఒక పింకర్ కళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అరే కళ్ళుకుండా వచ్చింది అన్న అన్న మేము ఈవెంట్ లొకేషన్లో ఉన్నామే మొత్తం మేము చూసుకుంటాం ఓకే అన్న ఓకే అరే ఈ ఒక్కొక్కడు 50 ఓట్లు వేసినా కానీ 1000కి పైగా ఓట్లు ఎత్తారా ఈసారి నేను సర్పంచ్ గెలిచి పక్కరా తమ్మి 50,000తోని నన్ను రాజం చేసి పారేసినారు నువ్వు అన్న ఒక 1000 రూపాయలు తక్కువ గంతే అన్న అరే ఇస్తారా 200 ఇస్తా అందరు మస్తు ఎంజాయ్ చేస్తారు ఇట్లా ఈవెంట్ అసలు ఎవడు కూడా వేయడు ఇప్పుడేం చూసినా ఇంకా రిచ్ పోతావు చూడు అందరు రెడీ చేసుకోరు అన్నొస్తారు అరే అవురా అన్న మా కోసం చిన్న మూమెంట్ అన్న కొట్టు డబ్బులు మన ప్రియతమ నేత మన చందన మాట్లాడతాడు కేక్ ఎట్లా ఇస్తావురా నువ్వు కేక్ తప్పకుండా అమ్మ తప్పకుండా పెట్టించడు ఊళ్ళో నా ఇజ్జత్ మనం మొత్తం పోయింది ఏం తమాషామైందా ఏం పుట్టిందిరా నీకు రోగం
నాకు ఈ స్టే ఎక్కగానే టీవీ కాడు గుర్తొచ్చిండు. అయిపోయింది. ఓడి గుర్తొచ్చిండు కానీ ప్రోగ్రామ్ మొత్తం ఖరాబ్ అయిపోయిందిగా. అయ్యో ఓలి కాకపోతే ఉగాది పండుగ. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను లేనా? అవును మనం ఇప్పుడు ఆడికి పోతున్నాం రా మరి. బాబాయ్ మనం అంతా బేకర్ కాలం కాదు. మొన్న అక్క ఎంత బాధపడ్డది. ఎట్లుందని చూసుకోవాలనా లేదా? ఉన్నారా? హ్యాపీ అక్క. ఇప్పుడు నిజంగా ఆయన నాకు నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చివేయండి తమ్మి. ఇప్పుడు నా పిల్లలు మంచిగా చదివిస్తాను. చూసినావు బాబా ఇన్సూరెన్స్ ఎంత గొప్ప పని చేసిందో. అందరి జీవితాల్లో రంగులు నింపింది. ప్రవీణ్ నువ్వు కూడా చేసుకోరా. నేను ఆల్రెడీ తీసుకున్నాను పాలసీ బజార్ ద్వారా. అక్క మర్చిపోయేసాను. సరే మొత్తానికైతే వీడియో చూసారు కదా ఎట్లుంది. కచ్చున్నది కదా మా గెటప్లు, మా అవతారాలు, మా ఓల్డ్ వీడియో ఎట్లుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ. డాడీ అయితే డాన్స్ సూపర్ చూపించేసిండు. ఘోరంగా ఎంజాయ్ చేసినాము. నాకు నచ్చే ఉంటుంది ఎందుకంటే బాగా రోజుల తర్వాత మనం ఓల్డ్ వీడియో చేసినాము. అంతే మళ్ళీ ఇంత క్రేజీగా. ఎండల మావాడు బాగా టార్చర్ చేసిండు మమ్మల్ని. అంటే ఇక చేయాల్సిందే, అవుట్పుట్ రావాలంటే టార్చర్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మై విలేజ్ షోని లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి. మీరు ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పోయి చెక్ చేసుకొని మీరు కూడా దాని ప్రాసెస్ అంతా తెలుసుకోవచ్చు. అట్లనే మన పాలసీ బజార్లో 51 పైగా కంపెనీస్ ఉన్నాయి. అలా మనం చూజ్ చేసుకొని నెలకు 600 నుంచి 700 రూపాయలు కట్టుకుంటే 2 కోట్ల కవరేజ్ ఉంటుంది. అట్లనే 15% డిస్కౌంట్ ఇస్తారు వీళ్ళు.